ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం వల్ల మత్స్యకారుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలోని పలు ప్రాంతాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎక్సైజ్ అధికారుల దాడిలో పట్టుబడిన 90 బస్తాల నల్లబెల్లం, మద్యం సీసాలను సంబంధిత అధికారుల ఆదేశాల మేరకు కుంట చెరువులో పారబోశారు. చెరువులో బెల్లం మొత్తం కరిగి నురుగులుగా మారింది. దీంతో ఆక్సిజన్ అందక క్వింటాల కొద్ది చేపలు మృత్యువాత పడ్డాయి. ఎక్సైజ్ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ బతుకులు రోడ్డున పడ్డాయని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి కారణమైన ఎక్సైజ్ అధికారులపై చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ అధికారులకు బాధితులు ఫిర్యాదు చేశారు. వివిధ కేసుల్లో సీజ్ అయినటువంటి బెల్లాన్ని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డిస్ట్రక్షన్ చేయడానికి ఒక నీటి గుంటలో వేసి డిస్ట్రక్షన్ చేయడం జరిగింది. దానివల్ల ఏదో చేపలకు ఏదో ఇబ్బంది జరిగిందనే ఇది అక్కడ ఉన్న కొంతమంది నాకు కంప్లైంట్ చేయడం జరిగింది. దాని మీద నిజంగానే ఆ బెల్లం వల్ల ఏదైనా ప్రాబ్లం అయ్యి అవి చనిపోయినట్టుంటే దాని మీద తదుపరి చర్యలు మేము తీసుకోవడం జరుగుతుంది.